హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు L3 వాళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అంతేకాదు GHMCలో వీరికి G+3 ఇళ్ల నిర్మాణం స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను చెప్తానండి. దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ MD VP గౌతమ్ గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. L3 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని L1 లిస్ట్లోకి చేర్చుతున్నాము. వాళ్ళకి మళ్ళీ అవకాశం అయితే ఇస్తున్నాము. ఒకవేళ అర్హులైన వారు ఎవరైనా సరే L3లో ఉంటే, వాళ్ళకి స్థలం ఉండి పాత పడిపోయిన ఇల్లులు ఉంటే వాళ్ళని L1 కేటగిరీ కింద గుర్తించి వాళ్ళకి డబ్బులు అయితే శాంక్షన్ చేస్తున్నారంట అండి. అయితే L1 వాళ్ళల్లో లిస్టులో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి సోమవారం కూడా ఇల్లు కంప్లీట్ అయిన వారికి డబ్బులు అయితే రిలీజ్ చేస్తారంట అండి. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇందులో ఇచ్చారు. అంటే L1 లిస్ట్లో ఉంది ఇల్లు ఎవరైతే కంప్లీట్గా బేస్మెంట్ కట్టుకుంటారో ఫస్ట్ విడతల డబ్బులు అయితే ప్రతి సోమవారం రోజు రిలీజ్ చేస్తారంటండి వాళ్ళకి. అంతేకాదండి, ఇంకా మీకు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. L3 జాబితాలోనూ అర్హులైన వారు ఉంటే వారిని L1 జాబితాకు మార్చి అనుమతులు ఇస్తున్నామని చెప్పేసి GHMCలో మాత్రం మురికివాడలోనే G+3లో ఇళ్లను కట్టించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇండ్ల కోసం స్థలాలను గుర్తించే ప్రక్రియను త్వరలోనే చేపడుతున్నామని చెప్పేసి ఆయనైతే చెప్పారండి. సో ఇటు L3 లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అయితే ఇస్తున్నారండి. వాళ్ళని L3 నుంచి L1 జాబితాలోకి షిఫ్ట్ చేస్తున్నారంట. వాళ్ళకి డబ్బులు అయితే రిలీజ్ చేస్తారంట అర్హులైన వారు ఎవరైనా ఉంటే. అంతేకాకుండా మురికివాడలో ఎవరైతే ఉంటున్నారో, అంటే ఎన్నో సంవత్సరాలుగా అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటారు కదండి, వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమంటే చేయనంటున్నారని అక్కడ G+3 ఇల్లు అయితే నిర్మించిస్తారంట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.